ఆధాన్ స్పెషల్ స్టోరీ. ఊహకందని నేరాలు, చరిత్రలో దాచిన నిజాలు, అంతు చిక్కని రహస్యాలు. సబ్జెక్ట్ ఏదైనా వివరంగా, విశ్లేషణాత్మకంగా అందిస్తా. అది తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా తిరుచెందేర్ అనే ఊరు. అక్కడ 70 ఏళ్ల వయసున్న ఓ రైతు పేరు రాజగోపాల్. తన 1.2 ఎకరాల భూమిని తన కూతురి పెళ్లికి అమ్మాలని డిసైడ్ అయ్యాడు. తన గారాల పట్టి పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దామని కలలు కన్నాడు. స్థలం అమ్మకానికి పెట్టాడు. భయ్యర్ని తీసుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళితే అప్పుడు తెలిసింది అసలు నిజం. ఆ పిడుగు లాంటి వార్తను విని రాజగోపాల్ తట్టుకోలేకపోయాడు. ఇంతకీ ఆ నిజం ఏంటంటే, రాజగోపాల్ అమ్ముదాం అనుకున్న ఆ భూమి తనది కాదు, అది తమిళనాడు వక్ఫ్ బోర్డుకు చెందుతుంది అని అధికారులు చెప్పారు. ఒక్క నిమిషం తనకేమీ అర్థం కాలేదు. తన కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. అదేంటి, తరతరాలుగా తనకు వారసత్వంగా వచ్చిన భూమి తనది కాదా? ఇక్కడితో అయిపోలేదు. ఒక్కొక్కటిగా రికార్డులు బయటకు తీస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటకు వచ్చాయి. ఒక్క రాజగోపాల్ కాదు, ఆ ఊర్లో ఎవ్వరి భూములు వారివి కావు. ఆ ఊర్లో ఉన్న భూమి మొత్తం 480 ఎకరాలు, అదంతా కూడా తమిళనాడు వక్ఫ్ బోర్డుకి చెందిందే, ఇంక్లూడింగ్ ఆ ఊర్లో చోళుల కాలం నుండి ఉన్న సుందరేశ్వర్ ఆలయంతో సహా. విషయం ఇక్కడితో కూడా అవ్వలేదు. కేవలం ఆ ఒక్క ఊరు మాత్రమే కాదు, దాని చుట్టుపక్కల 18 ఊర్లది కూడా అదే పరిస్థితి, అదే కథ. ఎవరు భూములు అమ్ముకోవటానికి లేదు, ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి కూడా లేదు. ఏది చేయాలన్నా వక్ఫ్ బోర్డు నుండి ఎన్ఓసి తెచ్చుకోవాల్సిందే. వాళ్ళ భూమి మీద వాళ్ళకి హక్కే లేదు. విచిత్రంగా ఉంది కదా. ఒక్కసారి మీరు ఇది ఆలోచించండి. తరతరాలుగా తాతల కాలం నుండి మనకు వస్తున్నటువంటి ఒక ఇంటిని ఎవరో ఒకడు వచ్చి అది మీది కాదు నాది అనంటే ఎలా ఉంటుంది? సరిగ్గా వక్ఫ్ బోర్డు మన దేశంలో చేసేది ఇదే. రీసెంట్గా మీరు న్యూస్లలో, వార్తాపత్రికల్లో చూసే ఉంటారు, లోక్సభలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయింది అని. 1 కాదు 2 కాదు, ఏకంగా 12 గంటల పాటు జరిగినటువంటి హీటెడ్ డిబేట్స్ తర్వాత 288-232 ఫేవర్గా ఈ బిల్ లోక్సభలో పాస్ అయింది. అండ్ తర్వాత రాజ్యసభలోనూ పాస్ అయింది. ఇక మిగిలింది రాష్ట్రపతి రాజముద్ర. ఎస్, రాష్ట్రపతి వద్దకు వెళ్ళటం అండ్ అక్కడ రాజముద్ర వేయించుకోవడం, అంతే. ఆ తర్వాత ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది చట్టమవుతుంది, చారిత్రకం అవుతుంది. భారతదేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలవుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ వక్ఫ్ బిల్ ఏంటి? ఒక ఊరికి చెందిన భూములన్నీ ఈ బోర్డులోకి అసలు ఎలా వచ్చాయి? ఈ బోర్డులోకి రావటం ఏంటి? అసలు ఈ బిల్ పాస్ అయితే ఏమవుతుంది? ఈ బిల్ పాస్ అవ్వడాన్ని అందరూ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు? మరికొందరేమో ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? ఈ వక్ఫ్ బిల్ అసలు ఏం చెబుతుంది? ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా మాకు కామెంట్ చేసి చెప్పండి. ముందుగా ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటో, దాని అవసరం ఏంటో చూద్దాం. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ముస్లింల ప్రయోజనం కోసం చేసే దానం, విరాళం, ఇలా ఏదైనా కానీ దాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయని భావించటం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకి ఉపయోగించటం చేయకూడదు. దానం చేయటాన్ని వక్ఫ్ అంటారు. అండ్ అలా దానం చేసిన వాళ్ళని వాకీఫ్ అంటారు. అంటే మీరు 1 సెంట్ భూమిని ముస్లింల సంక్షేమం కోసం దానం చేస్తే మీరు ఇప్పుడు వాకిఫ్ అవుతారనమాట. ఆ ల్యాండ్ని డొనేట్ చేసిన వాకిఫ్ దాన్ని ఎలా వాడొచ్చో, అంటే ఏ పర్పస్ కోసం వాడాలో కూడా ఆయనే చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ముస్లింలకి స్థలం ఇచ్చారనుకోండి వాకిఫ్గా, దాన్ని కేవలం ముస్లింల ఎడ్యుకేషన్ కోసమే ఖర్చు పెట్టాలి అని చెప్తే అలాగే చేయాలన్నమాట. ఆ దానం ఇచ్చిన ఆస్తుల వ్యవహారాలు, వాటి అవసరాలన్నీ కూడా చూసేదే వక్ఫ్ బోర్డ్. ఇక్కడ దాకా క్లియర్ కదా మీ అందరికీ? ఒకవేళ ఇక్కడ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అసలు ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఎందుకు ఇంత రచ్చయింది? ఇప్పుడు వక్ఫ్ బిల్లును అమెండ్ చేయాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు ఏం వచ్చింది? దీనికి సమాధానం తెలియాలి అంటే అసలు ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవాలి. దీనికోసం మనం కొంత డేటాని కన్సిడర్ చేయాల్సిందే.
2 ఊర్లతో మొదలైనటువంటి వక్ఫ్ ఆస్తుల చరిత్ర నేడు దేశవ్యాప్తంగా 38 లక్షల వేల ఎకరాలకు విస్తరించింది. అసలు ఎలాంటి ఆస్తులు ఈ వక్ఫ్లోకి వెళ్లాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. తమిళనాడులో ఏకంగా 1500 ఏళ్ల క్రితం నాటి చోళులు కట్టించిన ఆలయం, కేరళలో 600 క్రిస్టియన్ ఫ్యామిలీస్ నివసించే ఊరు, కర్ణాటకలో 5 స్టార్ హోటల్స్, అంతెందుకు హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆగ్రాలో ఉండే తాజ్ మహల్ కూడా వక్ఫ్లోకే వస్తుందట. ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆర్మీ తర్వాత మన దేశంలో అత్యధిక ల్యాండ్ ఉన్నది ఎవరికైనా అంటే అది వక్ఫ్కే. అంత పెద్దది ఈ బోర్డు. వక్ఫ్ అసెట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం మన దేశంలో మొత్తం 8,72,805 ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి వక్ఫ్ వద్ద. మొత్తం ఈ బోర్డు వద్ద ఉన్న అన్ని ఆస్తుల విలువ కట్టామంటే కనీసం 1,20,000 కోట్లకి పైగానే ఉంటుంది. భారతదేశంలో వక్ఫ్ అనే మాట ముందుగా 12వ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తానుల పాలనతో మొదలైంది. కానీ ఈ వక్ఫ్ ఆచరణలోకి వచ్చింది మాత్రం 12వ శతాబ్దంలో మహమ్మద్ గోరీ పాలనతోనే. 1185లో గోరీ ముల్తాన్లోని జామా మసీద్కు 2 ఊర్లని డొనేట్ చేశాడు. అలా మన దేశంలో వక్ఫ్ ప్రస్థానం మొదలైందన్నమాట. ఆ తర్వాత ఈ సంప్రదాయాన్ని అతని సేవకుడు ఐబక్ కొనసాగించాడు. ఆ ఐబక్ అల్లుడు ఇల్తుత్మిష్ ఈ వక్ఫ్ లెగసీని మరింతగా విస్తరించాడు. దాని తర్వాత మొఘలులు, ఔరంగజేబ్ కూడా దీన్ని కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత మహమ్మద్ అలీ జిన్నా, ఇలా ముస్లిం రూలర్ల చేతిలో పడి వక్ఫ్ భారతదేశంలో ఎదుగుతూ వచ్చింది. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కేరళలో కొంత పార్ట్ అంతా కూడా ఇప్పుడు వక్ఫ్లోకి వచ్చింది అని చెప్పేసి అన్నారనమాట. సో ఎలా వచ్చింది, ఎందుకు అనేసి అంటే ఇది ఔరంగజేబ్ ఇచ్చాడు అని చెప్పారట. ఔరంగజేబ్ ఇవ్వటం ఏంటి, అసలు ఔరంగజేబ్ కేరళలోకి ఎంటర్ అవ్వలేదు కదా అని అంటే ఆయన గుర్రాలు వచ్చాయి, ఆ గుర్రాలు ఎక్కడైతే తిరిగాయో అదంతా వక్ఫ్ చేతిలోకి వచ్చింది అని చెప్పారట. అది ఎలా ఉందో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి అనేది. ఎస్ సార్. సో ఔరంగజేబ్ గుర్రాలు తిరిగిన ప్రాంతం కూడా వక్ఫ్లోకి వచ్చేసింది. జస్ట్ గుర్రాలు తిరిగినంత మాత్రాన ఆయన ఇచ్చేసినట్టు అనమాట. ఎస్, ఇలా బ్రిటిష్ పాలన వచ్చాక ఈ వక్ఫ్ అనేది ఒక ప్రాపర్ సిస్టమ్గా మారింది. వక్ఫ్ ల్యాండ్స్ని రెగ్యులరేట్ చేయడానికి బ్రిటిష్ వారు ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ను 1913లో తీసుకొచ్చారు. ఆగస్ట్ 5, 1923న ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ అనేది పాస్ అయింది కూడా. దీని ప్రకారం వక్ఫ్ ప్రాపర్టీస్ని ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే మేనేజ్మెంట్ బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేయాలన్నమాట. అండ్ చేశారు కూడా అప్పటి నుంచి. ఇప్పుడున్న ఈ వక్ఫ్ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజా ప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, అలాగే ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. ఇక మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చాక 1954లో ఈ వక్ఫ్ ఆస్తులను రెగ్యులరేట్ చేయడానికి వక్ఫ్ యాక్ట్ని కూడా తీసుకొచ్చారు. ద వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1954 యాక్ట్ నెంబర్ 29. ఈ చట్టం ఏం చెబుతుంది అంటే దేశ విభజన తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయిన ముస్లిమ్స్ తమ ఆస్తులను ఇక్కడే వదిలేశారు. అలా వదిలేసిన ముస్లిం ఆస్తులు తిరిగి ముస్లిమ్స్కే చెందాలని ఈ చట్టం చేశారు. అసలు ఇది ఎక్కడ లాజిక్? ఎక్కడైనా దేశం వదిలి వెళ్ళిపోయిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కదా. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అదే చెప్తుంది కదా. రీసెంట్గా మనం సైఫ్ అలీ ఖాన్ కేసులో కూడా అదే విన్నాం. 1968 అదే కదా చెప్తోంది. కానీ నెహ్రూ గారికి ముస్లిమ్స్ అంటే అమితమైన ప్రేమ కాబట్టి వాళ్ళ ఆస్తులు వాళ్ళకే చెందాలని చట్టం చేశారు. అదే పాకిస్తాన్లో ఉన్న హిందువులు మన దేశానికి వచ్చేస్తే అక్కడ పాకిస్తాన్లో వాళ్ళ ఆస్తులు మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఎక్కడి న్యాయం? పోనీ 1968లో ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ చేసిన తర్వాత అయినా ముస్లిమ్స్ కోసం కేటాయించిన ఆ ఆస్తులను ఈ చట్టం పేరు చెప్పి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు కదా. అది కూడా జరగలేదు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఈ వక్ఫ్లోకి వచ్చిన ఆస్తులపైన భారత ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు. ఇక కట్ చేస్తే 1964లో వక్ఫ్ కౌన్సిల్ను తీసుకొచ్చారు. కౌన్సిల్ అనేది ఒక ట్రిబ్యునల్ లాంటిదన్నమాట. వక్ఫ్ ఆస్తులని రెగ్యులరేట్ చేయటం, మేనేజ్ చేయడం చేస్తూ ఉంటాయి. ఈ వక్ఫ్లో స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్ కూడా ఏర్పాటయ్యాయి. ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. భారత్ అంటే ఒక సెక్యులర్ దేశం, అంటే అన్ని మతాలు మనకి సమానం. హిందువుల దేవాలయాల ఆస్తులపైన ప్రభుత్వానికి సర్వ హక్కులు ఉంటాయి. కానీ ముస్లిమ్స్ ఆస్తులపైన ఎలాంటి హక్కులు ఉండవు, కనీస అధికారాలు కూడా ఉండవు. ఒక మతానికి ఒక రూల్, మరో మతానికి ఇంకొక రూల్. ఇదే నెహ్రూ గారి సెక్యులరిజం. ఇదే కాంగ్రెస్ పార్టీ మనకు అలవాటు చేసిన
సెక్యులరిజం. ఇప్పుడు 1995కి వెళ్దాం. వక్ఫ్ యాక్ట్కి మరో అమెండ్మెంట్ వచ్చి చేరింది. వక్ఫ్ బోర్డు అనేది ఈ అమెండ్మెంట్లో మరింత బలపడింది. వక్ఫ్ ఆస్తుల్లో ప్రభుత్వాలు తలదూర్చకూడదు. ఆస్తి తగాదాల్లో కూడా ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయము ఉండదు. అసలు న్యాయ వ్యవస్థ కూడా ఇన్వాల్వ్ అవ్వటానికి లేదు. వాళ్ళకు సపరేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ గొడవల సంగతి వాళ్ళే చూసుకుంటారు. ఆ తర్వాత 2013లో కూడా మరో అమెండ్మెంట్ చేశారు. ఇక్కడ దీనికి మరిన్ని అధికారాలు కూడా ఇచ్చేశారు. ఇందులో సెక్షన్ 40 మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీని ప్రకారం ఏదైనా ప్రాపర్టీ వక్ఫ్దా కాదా అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారట. వక్ఫ్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే, ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రాపర్టీని ఇది మాది అని క్లెయిమ్ చేసుకుంటే కాదు మాది అని ఒరిజినల్ ఓనర్ క్లెయిమ్ చేసుకోవాలి. అది ఎక్కడో తెలుసా? వక్ఫ్ ట్రిబ్యునల్లో. మరి అక్కడ ఉండేది ఎవరు? అందరూ ముస్లిమ్సే. ఒకవేళ మీకు ఒక భూమి ఉందనుకోండి, దాని వక్ఫ్ బోర్డ్ మాది అని క్లెయిమ్ చేసింది. ఇప్పుడు ఎవరు ప్రూఫ్ చేసుకోవాలి? జనరల్గా అయితే వక్ఫ్ బోర్డ్. కానీ దానికి ఉన్న పవర్స్ అలాంటివి. మరి రివర్స్లో మనమే వెళ్ళి కాదు బాబు ఇది మాది, ఇదిగోండి డాక్యుమెంట్స్ అని వక్ఫ్ వాళ్ళకి చూపించుకోవాలి. అప్పుడు వాళ్ళకున్న మూడ్ని బట్టి, ఆ ప్రాపర్టీ వాల్యూని బట్టి ఇవ్వాలనిపిస్తే ఇస్తారు, లేదంటే చల్ దొబ్బేయండి ఇది మాదే అనేస్తారు. అప్పుడు ఏం చేయడానికి కూడా లేదు, వదిలేయాలి. అది విషయం. సెక్యులర్ పేరు చెప్పి ఒక పార్టీ ఆడించిన మత రాజకీయం. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేసింది అంటే మీకు ఇంకా నమ్మకం లేకపోతే మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చూడండి. ఏప్రిల్ 2009లో మన్మోహన్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి మీరు ఖచ్చితంగా చూడాలి. ఇది లోక్సభ ఎలక్షన్స్కి ముందు. I said minorities, particularly the Muslim minorities, if they are poor, they have prior claims on the resources of the village. I used the word all for all minorities, and I added for layer, particularly Muslim minorities, if they are poor, they have a prior right on the resources of the country. I stand by. మన దేశ సంపద ఉంటుంది కదా, అది ఫస్ట్ ప్రియారిటీ ముస్లిమ్స్కి ఇవ్వాలంట. అదేంటి, మన దేశంలో హిందువులు కదా మెజారిటీ, వాళ్ళకి రీసోర్సెస్లో ఫస్ట్ ప్రియారిటీ ఏం ఉండదా? పోనీ ముస్లిమ్స్ని మైనారిటీ కాబట్టి అలా అన్నారులే అనుకుందాం. మరి క్రిస్టియన్స్, బౌద్ధులు, జైనులు, ఇలా ఎన్ని మైనారిటీ మతాలు లేవు మన దగ్గర? వాళ్ళకంటూ ప్రత్యేక బోర్డులేమీ లేవే, ప్రత్యేక అధికారాలు కూడా లేవే. ఇప్పుడు సెకండ్ పాయింట్, 5th March 2014 ఎలక్షన్స్కి ముందు మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఇంప్లిమెంట్ చేస్తారు కదా, అది జరిగే కొన్ని గంటల ముందు ఢిల్లీలో ఉండే 123 ప్రైమ్ ప్రాపర్టీస్ని వక్ఫ్ బోర్డుకి రాసిచ్చేసింది. ఎందుకు ఒక మతం వాళ్ళంటేనే అంత సాఫ్ట్ కార్నర్ వాళ్ళకి? ఈ వీడియో మొత్తంలోకి అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందా అంటే, వక్ఫ్ బోర్డు చాలా మంచి ఉద్దేశంతోనే పెట్టుండొచ్చు, పెడితే పెట్టారు, అది కాదు ఇక్కడ మ్యాటర్. కానీ దానికి అన్ని అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అసలు? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇలాంటి అధికారం అసలు? ఏదైనా ప్రాపర్టీ మీద కన్నేసి అది నాదే అంటే కాదు అని మనం ప్రూవ్ చేసుకోవాలా? ఎంత అనైతికం ఇది! రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు కూడా ఇంత దారుణం లేదేమో. అయితే ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకురావడానికి ఇదొక్కటే కారణం అయితే కాదు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు దారుణంగా మిస్యూజ్ అవుతున్నాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2009లో వక్ఫ్ బోర్డు వద్ద 4.9 lakhs ఆస్తులు ఉండేవి. అప్పుడు దాని ఆదాయం అఫీషియల్గా 166 కోట్లు మాత్రమే. ఇక 2025కి వచ్చేసరికి దాదాపు 9 lakhs ప్రాపర్టీస్ వచ్చాయి. మరి ఆదాయం ఎంత ఉండొచ్చు ఒక్కసారి గెస్ చేయండి. కానీ వక్ఫ్ బోర్డ్ అఫీషియల్గా చెప్పిన నెంబర్ ఎంతో తెలుసా? జస్ట్ 9.92 crores మాత్రమే. ఏడాదికి కనీసం 20,000 కోట్ల సంపాదన ఉండే ఇంత విలువైన ఈ ఆస్తులను అడ్డంగా పెట్టుకొని కేవలం 10 కోట్లు వస్తున్నాయని చూపించుకోవటం అంటే మిగతా డబ్బంతా ఎక్కడికి వెళ్తున్నట్లు? కానీ లెక్కలు అడిగే అధికారం ఎవరికీ లేదు. అందుకే వక్ఫ్ బిల్లులో మార్పులు తీసుకొచ్చింది ఎన్డీఏ సర్కార్. నిజానికి ఈ అమెండ్మెంట్ ముస్లిమ్స్కు ఎంతో ప్లస్ అవుతాయి. వాళ్లకు చెందాల్సిన డబ్బు మిస్యూజ్ అవ్వకుండా ఈ బిల్ కాపాడుతుంది. దీన్ని ముస్లిమ్స్కి అర్థం అవ్వకుండా చేయడానికి ఆపోజిషన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఏం లాభం? లోక్సభలో, రాజ్యసభలో బిల్ ఆల్రెడీ పాస్ అయిపోయింది. ఇక మిగిలింది రాజముద్ర మాత్రమే. ఇదంతా సరే కానీ కొత్తగా తీసుకొచ్చిన ఈ బిల్ అసలు ఏం చెప్తుంది? పాయింట్ నెంబర్ 1, ప్రభుత్వ భూములను తిరిగిచ్చేయాలి. అవును, ప్రభుత్వానికి చెందిన ఏమైనా భూములు వక్ఫ్ బోర్డు వద్ద ఉంటే అవి వెంటనే అప్పగించేయాలన్నమాట. నెంబర్ 2, వక్ఫ్ బోర్డులో 2 నాన్ ముస్లిం వ్యక్తులు ఉండాలి. ఇతర భూములు చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకోకుండా వీళ్ళు మానిటర్ చేస్తారనమాట.
ఇక నెంబర్ 3, ఇక నుండి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఈ ప్రాపర్టీ నాది అని చెప్పడానికి ఎక్కడా లేదు. ఆ ప్రాంతానికి చెందిన కలెక్టర్కు ఆ అధికారం ఉంటుంది. అంతేకాదు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో కోర్టు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఇక నుంచి. ఇదెంత ఇంపార్టెంటో ఒక చిన్న ఎగ్జాంపుల్తో కూడా చెప్తా. ఈ వక్ఫ్ బోర్డ్ ఏకంగా ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరిగింది కదా, ఆ ప్రాంతం మీరు చూసే ఉంటారు చాలా గూగుల్ పిక్చర్స్లో, కొంతమంది వెళ్ళుంటారు కూడా. ఆ ప్రాంతం అంతా కూడా వక్ఫ్ బోర్డుది అని క్లెయిమ్ చేసుకున్నారు. అంతేకాదు కన్నూరులో ఇండియన్ ఆర్మీకి చెందిన ల్యాండ్ని కూడా వాళ్ళది అని క్లెయిమ్ చేసుకున్నారు. ఇప్పుడు అన్నీ తిరిగి చేయాలన్నమాట. ఇక పాయింట్ నెంబర్ 4, వక్ఫ్ బోర్డుకి చెందిన ఆస్తుల రిజిస్ట్రేషన్, ప్రాపర్టీ వాల్యూ, ఇలా అన్ని లెక్కలు సెంట్రల్ గవర్నమెంట్కి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఎక్కడ ముస్లిం ప్రాపర్టీలను లాగేసుకుంటున్నట్టుగా ఉంది? ఎక్కడైనా ముస్లిమ్స్కి అన్యాయం జరిగినట్టుగా కనిపిస్తోందా? కేవలం వక్ఫ్ బోర్డు చేసే పనుల్లో పారదర్శకత అడుగుతోంది. ఇతర మతాల భూములని లాక్కోకుండా అడ్డుకుంటుంది, అంతే కదా. ఇందులో తప్పెక్కడ కనిపించింది మీకు? ఇందులో ఎక్కడైనా తప్పు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు చివరిగా నాది ఒక ప్రశ్న ఉండిపోయింది, ఎప్పటి నుంచో ఉంది. మాకంటూ సపరేట్ లా కావాలి, మాకంటూ సపరేట్గా వక్ఫ్ బోర్డు కావాలి, ఇలా అన్నీ అడుగుతున్నారు కదా. చివరికి షరియా లాని కూడా భారత్లో ఇంప్లిమెంట్ చేశారు కొన్ని సిచ్యువేషన్స్లలో. అది కేవలం వివాహాలకి, విడాకులకి, అలాగే వారసత్వాలకి మాత్రమే అప్లై చేసుకుంటారు కదా. మరి సౌదీ అరేబియా, ఇరాన్ దేశాలలో, అంటే వాళ్ళు ఎక్కువగా ఉండే దేశాలు, వాళ్ళ దేశాలలో కఠినమైన షరియా నిబంధనలు మాత్రం ఇక్కడ ఎందుకు వద్దు? క్రిమినల్ కేసులకి మాత్రం భారతీయ చట్టాలే కావాలా? వివాహాలకి, వారసత్వాలకి అవసరం లేదా? ఇదెక్కడి లాజిక్? ఎందుకంటే షరియా లా ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే, ఒక ఆడదాన్ని తప్పుగా కన్నెత్తి చూసినా కూడా వెంటనే శిక్ష పడుతుంది. అక్కడ ఏదైనా వస్తువు పోయిందనుకోండి, ఆ వస్తువు దొంగతనం చేసిన వాడి చెయ్యి నెక్స్ట్ మినిట్లో ఉండదు. ఇది షరియా లా ప్రకారం అక్కడ జరుగుతుంది. కానీ అలాంటి రూల్స్ మాత్రం మనకి ఇక్కడ వద్దంట. అది ఇక్కడ న్యాయం? నేనైతే ఇది కేవలం ముస్లిం మైనారిటీసే కాదు, నాకు కూడా కావాలి అనిపిస్తుంది. షరియా లా ఇక్కడ కానీ వచ్చింది అని అంటే డెఫినెట్గా ఇప్పుడు ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలు కానీ, జస్ట్ నాట్ ఓన్లీ ఆన్ లేడీస్, ఈ మధ్య మగవాళ్ళపైన కూడా జరుగుతుంది అనుకోండి, ఏదైనా కానీ ఆ లా ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి సేఫ్టీ పెరుగుతుంది. రీసెంట్గా జరిగినటువంటి కలకత్తా ఇన్సిడెంట్ కావచ్చు, ఢిల్లీ క్రైమ్ కావచ్చు, లేదా హైదరాబాద్లో జరిగినటువంటి దిశ ఇన్సిడెంట్ కావచ్చు, ఇంకా ఏదైనా కానీ అలాంటి లా ఒకటి ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే ఇంకో వ్యక్తి ఆడదాని వైపు తప్పుగా చూడటానికి కూడా భయపడతాడు, దొంగతనం చేయడానికి కూడా భయపడతాడు. మరి ఆ లా కావాలని ఎందుకు అడగట్లేరు ఈ ముస్లిం మైనారిటీస్? జస్ట్ నా క్వశ్చన్, ఇది ఎప్పటి నుంచో ఉంది, అది నేను ఇక్కడ అడుగుతున్నాను. మీకు ఈ డౌట్ ఉందా? దీనికి మీలో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 పై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి మాకు తెలియజేయండి.